పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బాలీవుడ్ మొత్తం కూడా ఇప్పుడు సయ్యారా జపం చేస్తోంది. వారం రోజులుగా అదే మానియా కొనసాగుతోంది. తెరకు కొత్తగా పరిచయమైన హీరో హీరోయిన్ ఇప్పుడు ఖాన్స్ కిలాడి కలెక్షన్స్ ను వెనక్కి నెడుతున్నారు. బిగ్గెస్ట్ కంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తున్నారు. బాలీవుడ్ కి సంబంధించినంత వరకు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అజయ్ దేవ్గన్ అతి పెద్ద స్టార్స్. కానీ వీరు ఇటీవల నటించిన సినిమాల కలెక్షన్స్ ను జస్ట్ వారంలో లేపేశాడు సయ్యారా హీరో అహన్ పాండే. గత శుక్రవారం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చిన సయ్యారా అనే చిన్న చిత్రం ఇప్పుడు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. ఇండియాలోనే 200 కోట్లకు చేరువలో ఉంది. అంతా కొత్త నటీనటులతో యశ్రాజ్ ఫిల్మ్స్ తీసిన ఈ చిన్న ప్రేమ కథా చిత్రం ఇప్పటికే సల్మాన్ నటించిన సికిందర్, అమీర్ ఖాన్ కొత్త చిత్రం సితారే జమీన్ పర్, అజయ్ దేవ్గన్ రైట్ టు వసూళ్లను దాటేయటం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అసలే ప్రేమ కథ, పైగా ఆషికీ 2 లైన్ లో ఉంది. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కొత్త నటీనటుల పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంది. ఆషికీ 2 దర్శకుడే సయ్యారాను తెరకెక్కించడంతో నార్త్ సైడ్ యూత్ అంతా వెర్రెక్కినట్లు ఈ చిత్రం చూసేందుకు ఎగబడుతున్నారు. దీంతో రిలీజ్ రోజు 800 స్క్రీన్లలో ప్రదర్శితమైన చిత్రం ఇప్పుడు 2000 స్క్రీన్స్ కు పెరిగింది. సయ్యారా దెబ్బకు ఇప్పటికే బాలీవుడ్ లో పెద్ద చిత్రాలన్నీ వాయిదా పడుతున్నాయి. అజయ్ దేవ్గన్ కొత్త చిత్రం సన్ ఆఫ్ సర్దార్ సీక్వెల్ ఇప్పటికే ఆగస్టు 1కి వాయిదా పడింది. సయ్యారానే ఆషికీ 3 అంటూ యూత్ జపం చేస్తుండటంతో ఈ ఏడాది అక్టోబర్లో రిలీజ్ కావాల్సిన ఆషికీ 3 వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా బాలీవుడ్ సయ్యారా క్రేజ్ కు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. ఇండియాలోనే ఈ చిత్రం 300 కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియా వైడ్ స్టార్స్, యాక్టర్స్, హీరోస్, హీరోయిన్స్ ఇప్పుడు రజనీకాంత్ సినిమాల్లో నటించేందుకు పోటీ పడుతున్నారు. ఇందులో పెద్ద విషయం ఏముంది? సూపర్ స్టార్తో స్క్రీన్ షేరింగ్ అంటే అది చిన్న విషయం కాదు, కెరీర్లోనే గొప్ప విషయం. అందుకే నటించాలి అనుకుంటున్నారు. ఇందులో వింత ఏముంది అనుకోవద్దు. ఇక్కడ మ్యాటర్ వేరే ఉంది. అసలు సంగతి తెలిస్తే మీరు షాక్ గురి కావాల్సి ఉంటుంది. మామూలుగా అయితే రజనీకాంత్ సినిమా అంటే రజనీకాంత్ ఒక్కడిదే డామినేషన్ ఉంటుంది. ఆయన సినిమాలో ఆయన పక్కన ఎవరు నటించినా, ఎవరు ఎంత పర్ఫామ్ చేసినా రజనీకాంత్ చరిష్మా ముందు తేలిపోతుంటారు. గతంలో ఎప్పుడో నరసింహ సినిమాలో రజనీకాంత్ చరిష్మాను తట్టుకుని రమ్యకృష్ణ డామినేషన్ చేసింది. మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు సేమ్ స్టోరీ మాటి మాటికి రిపీట్ అవుతోంది. కూలీ సినిమాలో ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. మాలీవుడ్ యాక్టర్ సౌబిన్ వైరల్ అయ్యాడు. ఇప్పుడు కూలీ అనగానే ఈ హీరో వేసిన స్టెప్స్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కూలీకి ముందు రజనీకాంత్ నటించిన వేటయాన్లోనూ మంజు వారియర్ డాన్స్ హైలైట్ అయ్యింది. వేటయాన్ అంటే మంజు వారియర్ స్టెప్స్ గుర్తుకు వచ్చేవి. ఇక జైలర్ లో అయితే ఒకవైపు తమన్నా కావాలయ్యా స్టెప్పులు, మరోవైపు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వైరల్ గా మారారు. 2025లో కనీ విని ఎరగని బాక్స్ ఆఫీస్ క్లాషెస్ చూస్తున్నాం. ఆల్రెడీ ఆగస్టు 14కు కూలీకి పోటీగా వార్ 2 వస్తోంది. డిసెంబర్లో రాజాసాబ్ వర్సెస్ ధురంధర్ క్లాష్ లోడింగ్ లో ఉంది. అయితే వీటి మధ్య కోలీవుడ్ నుంచి మరో క్లాష్ చూడబోతున్నాం. అక్కడ ఏకంగా సూర్య వర్సెస్ కార్తీ బాక్స్ ఆఫీస్ యుద్ధానికి సిద్ధమవుతున్నారని సమాచారం. కొద్ది గంటల క్రితమే సూర్య బర్త్డే అంటూ కరుపు టీజర్ రిలీజ్ అయింది. టీజర్ లో సూర్య లుక్ అద్దిరిపోయింది. ఆయన రీ ఎంట్రీ కన్ఫర్మ్ అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. టీజర్ అదిరిపోయింది. సూర్య లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంతకీ సినిమా రిలీజ్ ఎప్పుడనే క్యూరియాసిటీ మొదలైంది. అయితే ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేస్తామంటున్నాడు దర్శకుడు బాలాజీ. అదే నిజమైతే మాత్రం సేమ్ టైంలో సర్దార్ 2 రిలీజ్ ఉంది. అంటే అన్నదమ్ముల మధ్య క్లాష్ కన్ఫర్మ్ అయినట్లే అంటోంది కోలీవుడ్. అయితే దీపావళి పండక్కి సూర్య వర్సెస్ కార్తీ బాక్స్ ఆఫీస్ వార్ ఉండకపోవచ్చు అంటూ వీరి సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ఇద్దరిలో ఒకరు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయని, మరొకరు వెనక్కి తగ్గుతారని చెబుతున్నారు. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ క్లాష్ కన్ఫర్మ్ అయితే ఈ ఇంపాక్ట్ టాలీవుడ్ పైన కూడా ఉండనుంది. ఎందుకంటే సేమ్ టైం కు టాలీవుడ్ నుంచి కే ర్యాంప్, తెలుసు కథ లాంటి చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రేమదేశం హీరో అబ్బాస్ పేరు చెబితే ఒకప్పుడు సౌత్ మొత్తం షేక్ అయ్యేది. మొదటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు అబ్బాస్. ఆ తర్వాత ఏవేవో రోల్స్ చేశాడు. చివరికి యాక్టింగ్ మానేసి విదేశాలకు వెళ్లి సెటిల్ అయ్యాడు. అయితే ఈ ప్రేమదేశం హీరో ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ అబ్బాస్ కమ్బ్యాక్ హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఏడాదికి ప్రేమదేశం విడుదలై 30 ఏళ్లు పూర్తవుతుంది. అయినా సరే అబ్బాస్ అనే పేరు వినిపిస్తే అతని క్రేజ్ వేరు అంటారు ఫ్యాన్స్.
ఒక్క సినిమా చేసిన వండర్ ఇది. అబ్బాస్ మాత్రం ఎప్పుడో తెరకు దూరమయ్యాడు. ఇమేజ్ కు తగ్గట్లు కెరీర్ ను నిర్మించుకోకపోవడం, వచ్చిన ప్రతి పాత్రను యాక్సెప్ట్ చేయడంతో అబ్బాస్ సినిమాలకు క్రేజ్ తగ్గింది, క్యారెక్టర్స్ లో వెయిట్ తగ్గింది. 10 ఏళ్ల క్రితం 1-2 సినిమాల్లో నటించి ఆ తరువాత టీవీ సీరియల్స్ లో కనిపించి యాక్టింగ్ అంటే విరక్తి పుట్టి న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. అక్కడే తనకు నచ్చిన వ్యాపారం చేసుకుంటున్నాడు. కొంతకాలం క్రితమే కంబ్యాక్ ఇస్తానంటూ ప్రకటించాడు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ హీరోగాను సినిమాలు చేస్తుంటాడు. ప్రస్తుతం మరోసారి అదే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ చిత్రంతోనే అబ్బాస్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. దాదాపు పుష్కర కాలం తరువాత అబ్బాస్ ను మళ్లీ బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నారు ఫ్యాన్స్.